Welcome to local news. నేను తులసి ముందుగా హెడ్లైన్స్. సర్వే వివరాల నమోదు ప్రక్రియ పరిశీలన నిబంధనలు పక్కాగా పాటించాలని అధికారులకు కలెక్టర్ సూచన. రైతుల బ్యాంకు ఖాతాలలో బోనస్ జమ కావడంతో ఆనందం. కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు తప్పిదాలు లేకుండా చూడాలని అధికారులకు పాలనాధికారి ఆదేశాలు. జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు పేద జంటలకు మొదటి మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు. పెన్షన్ పెంపు కోసం కదం తొక్కిన విహెచ్పిఎస్ శ్రేణులు. ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తా రోకో స్తంభించిన ట్రాఫిక్ తో జనం ఇబ్బందులు. ఆన్లైన్లో సర్వే వివరాల నమోదులో తప్పిదాలు చేయొద్దు అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సేకరించిన వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం సందర్శించి ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఒక్కో దరఖాస్తు వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసేందుకు ఎంత సమయం పడుతోందని కలెక్టర్ ప్రశ్నించగా సుమారు 15 నిమిషాల వ్యవధి అవుతుందని ఆపరేటర్లు తెలిపారు. ఎన్యూమరేటర్, సూపర్వైజర్ల లింక్ ను జతపరుస్తూ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అన్నారు. నిబంధనలను పక్కాగా పాటిస్తూ అన్ని వివరాలను ఆన్లైన్లో జాగ్రత్తగా నమోదు చేయాలని కలెక్టర్ హితవు పలికారు. త్వరితగతిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని, శిక్షణా సందర్భంగా సూచించిన అంశాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా, సాంకేతిక పరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నమైతే వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజుగౌడ్, స్థానిక అధికారులు ఉన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 500 బోనస్ అందిస్తోందని కాంగ్రెస్ నాయకులు కొట్ట మనోహర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు వేయడంతో రైతుల కళ్లలో ఆనందం చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతుల ఖాతాలో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ జమ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కోటగిరి మండల రైతుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జై తెలంగాణ, జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కొట్ట మనోహర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఖాతాలో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ వేయడం జరిగిందన్నారు. 6 గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే బాన్స్వాడ నియోజకవర్గంలో సైతం రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజులు రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 3,223 మంది రైతుల ఖాతాలో 12,59,33,400 రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. మిగతా రైతులకు సైతం త్వరలోనే బోనస్ డబ్బులు ఖాతాలలో జమ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షాహిద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పులకంటి సాయిలు, కిసాన్ ఖేత్ కోటగిరి మండల అధ్యక్షులు బోధన్ ఆనంద్, మాజీ ఎంపీటీసీ సలీం, బర్ల మధుకర్,
నజీర్ కోటగిరి మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్, కన్నం సాయిలు, బొర్రసాయిలు, బొమ్మిడి గంగాధర్, భూమయ్య, కొర్ర విఠల్, తారాసింగ్ అబ్బయ్య, పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆనాడు మనకేదైతే 6 గ్యారెంటీలు చెప్పిన దాని మీద మాట ఇచ్చి మడిమ తప్పకుండా ప్రతి ఒక్క స్కీమ్ని తన ఏ విధంగా మొదలుపెట్టాడంటే ఈరోజు రైతులకు చిత్తశుద్ధితో రైతుకు కాపాడేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ. మరి అదేవిధంగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుకు ఎనలేని సేవలు అందించింది. ఈరోజు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రైతులకు ఎకరాకు 14,000 రూపాయలు, 28 క్వింటాలకు క్వింటాకు 500 చొప్పున 14,000 రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు మన గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రి, స్పీకర్ తను కూడా అదేవిధంగా మనకు రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాడు. అన్న మాకు తడిసిపోయిన ధాన్యం ఉన్నదంటే అదేందుకు నేను ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్తా, దానికి ధాన్యాన్ని మనం తీసుకోవాలని చెప్పి మనకు స్పందిస్తూ పనిచేస్తున్నాడు. మరి అదేవిధంగా ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు కూడా పార్టీని పట్టుకొని పటిష్టంగా పనిచేసి ఆ వ్యక్తి కూడా మనకు రైతుకు కానీ ఆయన ఆగ్రో ఇండస్ట్రీ కాబట్టి రైతుకు ఆయన కూడా స్పందిస్తూ మనందరినీ కాపాడుకునడం మన అదృష్టం. బాన్సోడా కాన్ఫరెన్స్కి మనకు అందరూ మంచిగా పనిచేసి చిత్తశుద్ధితో ఉండటము మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఈరోజు 3,223 మందికి నిజామాబాద్ డిస్టిక్లో 500 రూపాయల చొప్పున బోనస్ వేయడం జరిగింది. దానికి పైసలు 12,32,33,400 రూపాయలు ఇప్పుడు అకౌంట్లో జమ అయినాయని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది కనుక అని చెప్తా ఉన్నా. మరియు మన కోటగిరి సొసైటీ 459 మంది ధాన్యం దొరికితే ఇందులో 173 మందికి ఈరోజు ఓటీపీ చెప్పడం జరిగింది. వారి ఖాతాలో కూడా డబ్బులు పడడం జరిగింది. వారికి అదేవిధంగా బోనస్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక ముందు కూడా రైతులు ఏ రైతు కూడా ఆధారపడకుండా ధైర్యం కోల్పోకుండా మీకు ఎన్ని సంచులున్నా టాటా పెట్టేందుకు ప్రభుత్వం ఉంది. మీరు ఆధారపడద్దు. మీకు కూడా 500 రూపాయల బోనస్ వస్తుంది. మీకు వీరు చెప్పిన మాటలు వినకుండా మనకు అన్ని విధాలుగా జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. నందిపేట, డొంకేశ్వర్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఖరీఫ్ 2024 సీజన్ కు సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్ గ్రామంలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. కేంద్రాలలో మౌలిక సదుపాయాలను, రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. కాంటా సందర్భంగా ఒక్కో బస్తాలో ఎంత ధాన్యం తూకం చేస్తున్నారు, బస్తాలపై కొనుగోలు కేంద్రం వివరాలు, ధాన్యం రకం తదితర వివరాలను పొందుపరుస్తున్నారా లేదా అన్నది గమనించారు. రైస్ మిల్లుల వద్ద తరుగు పేరిట ఏవైనా కోతలు విధిస్తున్నారా అని ఆరా తీయగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎలాంటి కోతలు అమలు చేయడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రవాణా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, ధాన్యం లోడింగ్, ఆన్ లోడింగ్ సజావుగానే జరుగుతుందని సంతృప్తి వెలుబుచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షించకుండా క్రమ పద్ధతిలో ధాన్యం బస్తాలను తూకం జరిపించాలని, వెంట ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. సన్న ధాన్యానికి సంబంధించి సంపూర్ణ వంటి రకాలను సైతం మండల వ్యవసాయ అధికారి ధృవీకరణతో ఫైన్ వెరైటీ కింద కొనుగోలు చేయవచ్చని సూచించారు. జిల్లాలో ఈసారి 670 పైచిలకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతంగా జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించామన్నారు. నిర్ణీత గడువులోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపుతున్నామని, సన్నాలకు 500 రూపాయల చొప్పున బోనస్ డబ్బులు సైతం రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయని వివరించారు. ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా అందరి సహకారంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తున్నామని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు ఉన్నారు.
పేమెంట్ అవుతుంది. అదేవిధంగా మనకి నిన్నటి నుంచి ఈవెన్ 500 రూపీస్ బోనస్ కూడా ఫార్మర్స్కి డిపాజిట్ అవుతూ ఉంది. సో జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ సెంటర్స్ దగ్గర లోడింగ్ కానీ అదేవిధంగా మిల్స్ దగ్గర అన్లోడింగు, ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా మన జిల్లాలో కోఆపరేటివ్ డిపార్ట్మెంటు అదేవిధంగా డిఆర్డిఓ, సో సివిల్ సప్లైస్ అందరూ కోఆర్డినేషన్తో మనకి సొసైటీస్లో కూడా చైర్పర్సన్స్, సిఇఓస్ కూడా కాస్త మనకి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో జిల్లాలో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మేబీ ఈ డిసెంబర్ 1st వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది. పుట్టినరోజును ఆడంబరంగా జరుపుకొని బంధుమిత్రులకు పార్టీ ఇస్తారు. కానీ ఈయన మాత్రం అలా కాదు. ఆయన పుట్టినరోజు పేదలకు ఉపయోగపడే సామూహిక వివాహాలు జరుపుతాడు. 2 జంటలకు ఉచితంగా వివాహాలు జరిపి నూతన వధువులను ఆశీర్వదించారు నిజామాబాద్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్. ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేశారు. నగరంలోని ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. వీరికి తన వంతుగా ఏదైనా సహకారం అందించాలని తపన పడ్డారు మాజీ మేయర్ సంజయ్. ఆయన పుట్టినరోజున సామూహిక వివాహాలు జరపడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. నూతన వధూవరులకు తన వంతుగా తాళిబొట్టు, మట్టెలు, నూతన వస్త్రాలను అందించి సంప్రదాయ పద్ధతిలో పురోహితులతో వివాహం జరిపి వారిని ఆశీర్వదిస్తారు. అలాగే అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాటి పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ తనయుడు మాజీ మేయర్ ఈసారి సామూహిక వివాహాలు జరపాలన్న సంకల్పం లేకపోయినా ఆయన తండ్రితో ఉన్న అనుబంధంతో ఐటీఐ సమీపంలో నివసించే వారిని గుర్తించి 2 జంటలకు సామూహిక వివాహాలు జరిపారు. గతంలో సంజయ్ ఆశీర్వాదంతో వివాహం జరుపుకున్న జంటలు సంజయ్కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. అలాగే నూతన జంటను ఆశీర్వదించి విందు భోజనాన్ని ఆరగించారు. 52 సంవత్సరాలు పూర్తి చేసుకుని 53వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన స్వగృహంలో ఈ సామూహిక వివాహాలు జరిపి నూతన జంటలకు ఆశీర్వాదాలు అందించారు మాజీ మేయర్ సంజయ్. ఈ వివాహ వేడుకలలో వధువరుల తరపు బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఆ ఫలం నాకు చేకూర్చినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు సహకరించినటువంటి మా మిత్రుడు కార్పొరేటరు జగదీష్ కుల్కర్ణి గారు, తర్వాత వీళ్ళంతా ఐటీఐ కాలేజు దగ్గర నివసిస్తున్నటువంటి మా శ్రేయోభిలాషులు, మిత్రులు, ముఖ్యంగా మా నాన్నగారితోని పెద్దలు శ్రేష్ఠులు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారికి బాగా ఆత్మీయులు. వీరందరూ మరాఠీ సమాజానికి చెందినవారు. ఈరోజు కాదు, మా కుటుంబానికి వీళ్ళకి సుమారు 30-40 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. వీళ్ళొచ్చి మా అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి పెళ్లి చేయాలా నవ్వు అనగానే పిల్లగాడు ఏడి అని అన్నా. ఈ పిల్లగాడు హైదరాబాదు నవ్వురావు మంచిగా నవ్వుతాడు. ఈ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు. అయినప్పటికీ ఈ అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకుంటానా అని అడిగింది. నవ్వుతుంది వాళ్ళమ్మ. నాకు సంతోషంగా ఒప్పుకున్నా. మామూలుగా అయితే నేను ఈసారి సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున చేద్దామనే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మా నాన్నగారు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కానీ వీరితో ఉన్నటువంటి అనుబంధంతో ఈ అమ్మాయిని చూసిన తర్వాత నా మనసు మార్చుకొని, అందుకని ఈసారి ఎక్కువ పెళ్ళిళ్ళు లేవు, ఒక 2 జంటలు మటుకే ఉన్నాయి. ఈ జంట ఆల్రెడీ ముహూర్తం తీసుకున్నారు. 5వ తారీఖు తాళి కడతాడు. సగం పెళ్లి ఇక్కడ చేసాం, మిగతా సగం పెళ్లి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఈ 2 జంటలు, ఇంతేకాకుండా ఇంతకుముందు నేను పెళ్లి చేసిన జంటలు ఉన్నాయి ఇక్కడ. ఇగో వీళ్ళ పిల్లలు, ఇదొక జంట, వీళ్ళ హస్బెండ్ వచ్చినావా? అదే నీకోసం వెయిటింగ్ రా ఆయన. ఇదొక జంట, ఇదొక జంట, అదొక జంట.
భార్యాభర్తలందరూ నా పుట్టినరోజు విజ్ చేయడానికి ఈ నవ దంపతులను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ దంపతులందరికీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరుస్తున్న తెలంగాణలో మాత్రం 11 నెలలు దాటినా కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రభుత్వంలోకి వచ్చేందుకు గాను ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత 5 రోజులుగా వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. వికలాంగులు చేపట్టిన ధర్నాకు జాతీయ అధ్యక్షురాలు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ పనితీరుని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. పెన్షన్ పెంచాలని వికలాంగ శాఖని ఏర్పాటు చేయాలన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం 4000 పెన్షన్ను 6000కు పెంచాలన్నారు. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఇందిరమ్మ గృహాలలో అర్హులైన వికలాంగులకు ఇప్పించాలన్నారు. వికలాంగులందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు. రాస్తారోకో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బీరప్ప, ఉపాధ్యక్షుడు సలీం, మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, పలువురు అంగవైకల్యం కలిగిన వారు పాల్గొన్నారు. ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు 5 రోజుల దీక్షలు కొనసాగుతున్నాయి. అయినా గవర్నమెంట్కి స్పందన రాలేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకొని 6000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్ 7 నెలల పెన్షన్ కట్టించిండు. ఈయన ఎక్కి 12 నెలలు అయినా కానీ ఈ సీఎం మట్టికి పెన్షన్ మంజూరు చేయలేదు. కాబట్టి పక్క రాష్ట్రంలో ఎట్లా ఇచ్చిందో మా రాష్ట్రంలో కూడా అదే రకంగా ఇవ్వాలి. ఓటెక్ వేసేటప్పుడు 5 హామీలు ఇచ్చిండు. ఏ హామీ నిలబెట్టిండు? ఇంటింటికి ఆడపిల్లలకి 2,500 నేను ఇంటింటికి ఇస్తా అన్నాడు. ఎక్కడిచ్చిండు? అదే మరి ఉచిత బస్ పాసులు అన్నాడు. వికలాంగులకు ఉచిత బస్ పాసులు ఉన్నాయా? రాజకీయంలో మాకు కూడా భవిష్యత్తు కావాలి. రాజకీయంలో మేము కూడా భాగస్వామ్యం కావాలి. మళ్ళీ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఇందిరమ్మ కూడా ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యం తాలూకు బోనస్ ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి మాట నిలబెట్టుకోవడం సంతోషకరమైన విషయమని కాంగ్రెస్ నాయకులు నీరడి రవికుమార్ పేర్కొన్నారు. సన్నరకం వరి ధాన్యంపై ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ను ప్రకటించి ఇచ్చిన మాట ప్రకారమే లబ్ధిదారుల ఖాతాల్లోకి బోనస్ డబ్బులను జమ చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎడపల్లి మండలం పోచారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీరడి రవికుమార్ అన్నారు. ప్రభుత్వం బోనస్ ను మంజూరు చేయడాన్ని స్వాగతిస్తూ శుక్రవారం పోచారం గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యుడు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి టపాకాయలు పేలుస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నీరడి రవికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారము సన్నరకం వరి ధాన్యానికి 500 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని, ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ వరి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించదని, అన్ని ఉత్తి మాటలేనని అన్న వారందరికీ తమ ప్రభుత్వం బోనస్ డబ్బులను చెల్లించి మాట నిలబెట్టుకుందని అన్నారు. రైతుల శ్రేయస్సును ఆశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకే 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తుందని, ఇప్పుడు బోనస్ డబ్బులను సైతం చెల్లించడం ప్రారంభించింది అని అన్నారు. ఇతర పార్టీల నాయకులు తమ పార్టీపై ఎన్ని రకాలు పలికినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారమే అన్ని గ్యారంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతుందని అన్నారు. కార్యక్రమంలో రైతులు జక్కు చిట్టిబాబు, గోవిందరెడ్డి, కట్టలక్ష్మణ్, కోల విజయ్ చందర్, గజానోళ్ల గంగారాం, సుంకరి సుదర్శన్, జక్కు రాజకుమార్, దండెం సాయిలు, కట్ట చిన్న లాస్మయ్య, బెజ్జంకి కుమరయ్య, వాయుకుమార్, కట్ట సుదర్శన్, తాడెం అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పోచారం గ్రామం, మండలం ఎడపల్లి, జిల్లా నిజామాబాద్. నా పేరు నీరడి రవికుమార్. కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోచారం గ్రామంలో రైతులకు రుణమాఫీ విషయమై మరియు బోనస్ విషయమై ఈరోజు మేమందరము రైతులము ఏకమై ఇక్కడ పి సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకనంటే మాకు రైతులకు బోనస్ రూపంలో 500 రూపాయలు కింటాకు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మా రైతులకు 10 లక్షల రూపాయలు రావడం జరిగింది పోచారంకు. మరి ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది. అది కూడా ఈ నెలాఖరులోపు అందరు రైతులకు 500 రూపాయల బోనస్ రావడం జరుగుతుంది. దానికి తోడు మేము ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ, మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయి. దానికి తోడు కొందరు వేరే పార్టీ నాయకులు, ఇటు టీఆర్ఎస్ అయితేంది, ఇటు బీజేపీ అయితేంది, ఇది రాదు, వీళ్ళు చెయ్యరు అని కళ్ళబొల్లి మాటలు చెప్పి
మా కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అపాండాలు మాట్లాడుతున్నారు. వాళ్ళకు ఇదొక చెంపపెట్టులాగా కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం. మాకు రుణమాఫీ విషయంలో కూడా మా పోచారం గ్రామంలో ఒక 15 మందికి రాలేదు. మిగతా గ్రామం మొత్తంకు రుణమాఫీ జరిగింది. మరి ఇలా బోనస్ కూడా కొందరు రైతులు ప్రైవేట్కి అమ్ముకోవడం జరిగింది. నమ్మకం లేక ఏది సొసైటీల ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ కొంటే రాదు అని కొందరు మూర్ఖులు నమ్మక బయట అమ్ముకున్నారు. మేమైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పిన మాట కట్టుబడి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈరోజు మా పోచారం గ్రామంలో బాణసంచాలు కాల్చడం జరిగింది. మరియు పాలాభిషేకం మా ఎమ్మెల్యే గారికి చేయడం జరిగింది. ఇది మా మండలంలో అందరూ చేస్తారని ఆశిస్తూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పోచారం గ్రామ తరఫున మా పేద ప్రజల సౌకర్యార్థం గ్రామాన ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సదుపాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ రాజేందర్ పేర్కొన్నారు. వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య శిబిరంలో పాల్గొన్నారని వారన్నారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో శుక్రవారం సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కొనసాగింది. వైద్య శిబిరంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను వైద్యులకు తెలియజేసి ఉచిత వైద్య సలహాలతో పాటు సమస్యకు సంబంధించిన మందులు సైతం నిర్వాహకులు ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా సూర్య హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రాజేందర్ మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. యావత్ గ్రామ ప్రజల సౌకర్యార్థం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని, గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సలహాలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సాహిస్తా ఫిర్దౌస్ మాట్లాడుతూ వైద్య శిబిరానికి విచ్చేసిన గ్రామ ప్రజల నుండి సమస్యలను తెలుసుకుని తదనుగుణంగా వైద్య సలహాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నెల 28వ తేదీ వరకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ వీక్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన సైతం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆర్గనైజేషన్ మరియు ఛత్రపతి యూత్ అసోసియేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము సంయుక్తంగా ఈ యొక్క ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఛత్రపతి యూత్ వాళ్ళు వాళ్ళ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, గ్రామం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన కలగాలి అని వీరు చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాము. అలాగే సూర్య హెల్త్ ఆర్గనైజేషను ఎక్కడైతే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు ముడిపడి ఉంటాయో, సామాజిక అంశం కావచ్చు లేదా అది ఆర్థికపరమైన అంశం కావచ్చు, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న ప్రతి అంశాన్ని మేము స్పృశిస్తున్నాము. ప్రతి అంశంలో మేము ముందుకు వచ్చి మరి మా సేవల్ని కూడా మేము అందిస్తున్నాము. మరి సీజన్ మారుతూ ఉంది, వాతావరణంలో మార్పులు వస్తూ ఉన్నాయి. అనేక ఇళ్లలో చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు మరి దగ్గులతోటి, జ్వరాలతోటి, జలుబులతోటి బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ఈ ఛత్రపతి యూత్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరి మనమందరం కలిసి ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించి గ్రామానికి మేలు చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు రావడము వారిని ఎంతో అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్లో కూడా మేము ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. శ్రీకాంత్ గారు ఆయన ఆప్టోమెట్రిస్ట్, ఆయన కూడా మరి ఆయన సేవలను ఉచితంగా మరి అందరికీ అందించాలని సూర్య హెల్త్ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైతే స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి కంటి చూపు కానీ కంటి సంబంధ సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటికి తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అలాగే అద్దాలు అవసరమైన వారికి అద్దాలు కూడా ఇస్తూ ఉన్నాము. ఇలా ప్రతి గ్రామంలో గ్రామ యువత ముందుకు వచ్చినట్లయితే మరి ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, అలాగే ఇట్లా వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, సంయుక్తంగా కలిసి ఐక్యంగా నడిచినట్లయితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది, గ్రామంలో ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది. ఆ గ్రామంలో ఉన్న పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, మరి ఇలా సీజన్స్ మారినప్పుడల్లా కూడా వారి ఆరోగ్యాన్ని క్షేమంగా ఉంచడానికి వీలవుతుంది. సో ఈ మెడికల్ క్యాంప్లో మరి మెడికల్ ఆఫీసర్స్ కూడా ఎంతో మరి వారు కూడా సమయాన్ని వెచ్చించి వారు కూడా ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ ఎడపల్లి. ఇవాళ ఇక్కడ ఏఆర్పీ క్యాంప్లో హెల్త్ చెకప్ క్యాంప్ పెట్టాము, జనరల్ హెల్త్ చెకప్. ఇక్కడ బీపీ, షుగర్, ఇంకా ఫీవర్కి సంబంధించిన టెస్టులు అన్నీ జరుగుతున్నాయి. ఐ చెకప్స్ కూడా నడుస్తుంది.
ఇప్పటి వరకు మన దగ్గర నియర్ అబౌట్ 18 పేషెంట్స్ వచ్చారు. ఇంకా లైన్ చాలా ఉంది. సో ఇది మెయిన్ ఇప్పుడు సీజనల్ కొంచెం ఫీవర్స్ ఉన్నాయి, దాని గురించి అవేర్నెస్ కూడా ఇవ్వాలి, ప్లస్ చెకప్స్ కూడా చేయాలి అని క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ వీక్ 28th వరకు మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని వీక్ ఉంది. అంటే మనకి ఫీవర్ మోస్ట్లీ వైరల్ ఉంటుంది, ఒక సీజన్ చేంజ్ అయితే వైరస్ మనకి ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఫీవర్ వచ్చిందని మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ మంది తెలియకుండా వాడుతున్నారు, డైరెక్ట్ మెడికల్ నుంచి తీసుకుంటున్నారు. లేకుంటే పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినా కూడా మాకు యాంటీబయాటిక్ ఇవ్వండి అని. మనకి రోగం వైరస్తోనే ఉంది, కానీ మన మెడిసిన్స్ యాంటీబయాటిక్ తీసుకుంటున్నాం, అది దానికి వైరస్కి ఏం ఎఫెక్ట్ చేయదు. నిజంగా మనకి ఒక బ్యాక్టీరియా ఎఫెక్ట్ చేసినప్పుడు ఈ టాబ్లెట్ అప్పుడు పని చేయదు, మన బాడీ రెసిస్ట్ అయిపోతుంది. దాని గురించి అవేర్నెస్ కూడా ఇవ్వాలి పబ్లిక్కి అని ఈ క్యాంప్ కండక్ట్ చేశాము. సో పబ్లిక్ అందరు ఇప్పుడు ఈ న్యూస్ చూస్తే కొంచెం యాంటీబయాటిక్ వాడకూడదు, ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వాడండి. ఒట్టిగా మీరు వెళ్ళి మెడికల్స్ నుంచి తీసుకోకండి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఎన్ని డేస్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ కోర్స్ మొత్తం చేయాలి. యూజువల్లీ అందరూ ఫీవర్ తగ్గగానే ఒకవేళ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తే ఒక 2 days వాడతారు, వదిలేస్తారు. అట్లా చేయకూడదండి. అప్పుడు రెసిస్టెన్స్ మన బాడీలో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అది నిజంగా అవసరం ఉన్నప్పుడు పని. మతిస్థిమితం లేని తల్లి వద్ద నుండి ఓ మహిళ 2 నెలల వయస్సు ఉన్న చిన్నారిని తీసుకువచ్చి పోషిస్తుంది. అనుమానం వచ్చిన గ్రామస్తులు నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. మోకన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంజుమన్ ఫారంలో రంగంలోకి దిగిన ఐసీడీఎస్ అధికారులు 2 నెలల పాపను స్వాధీనం చేసుకున్నారు. నవీపేట్ మండలం మోకన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంజుమన్ ఫారం గ్రామానికి చెందిన శారద అనే మహిళ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన 2 నెలల వయస్సు ఉన్న పాపను ఐసీడీఎస్ అధికారిని స్వప్న స్వాధీనం చేసుకున్నారు. పాప గురించి నిందితురాలు శారదను వివరణ అడుగగా పొంతనలేని సమాధానం చెప్పడంతో ఐసీడీఎస్ అధికారులు నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో 2 మాసాల పాపను స్వాధీనం చేసుకుని జిల్లా కేంద్రంలోని శిశు గృహానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినయ్ మాట్లాడుతూ ఐసీడీఎస్ అధికారులు అందించిన సమాచారంతో అంజుమన్ ఫారం గ్రామంలో 2 నెలల శిశువును స్వాధీనం చేసుకుని ఆ శాఖ అధికారులకు అప్పచెప్పడం జరిగిందని అన్నారు. శారద బుధవారం రోజు ఆ పాపను బాసర రైల్వే స్టేషన్ వద్ద ఓ మతిస్థిమితం లేని మహిళ వద్ద నుండి తీసుకువచ్చినట్లు సమాచారం ఉందని, పూర్తి స్థాయి విచారణ చేపట్టే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఆ పాప తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాలని అన్నారు. అందరికీ నమస్కారం. నవీపేట్ మండల్ అంజుమన్ ఫారం చెందిన శారద అనే మహిళ 2 రోజుల క్రితం అంటే బుధవారం నాడు 20వ తారీఖు నాడు ఒక పాపను తీసుకొచ్చిందని చెప్పి ఐసీడీఎస్ వారు మాకు తెలిపితే ఐసీడీఎస్ మరియు ఐసీపీఎస్ సిబ్బందితో పాటు పోలీసులను కూడా వెళ్ళి విచారిస్తే ఆమె ఒక చిన్న పాప 3 months లోపు ఉన్న పాప ఆమె దగ్గర ఉంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చినామంటే బాసరా రైల్వే స్టేషన్లో ఒక పిచ్చి ఆమె దగ్గర ఉండే, బట్టలు లేకుండా ఉండే, చూడలేక ఆమెను అడిగితే ఆమె ఇచ్చేసింది. ఆమెకు 50 రూపీస్ ఇచ్చిన అంతే, నేను మామూలుగా తీసుకొచ్చిన పెంచుకుందామని చెప్పి చెప్తుంది. అదే విషయం ఆయమ్మకు కూడా కాల్ చేసి చెప్తే వాళ్ళ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చి ఆ పాపను తీసుకొచ్చి ఐసీపీఎస్ సిబ్బందికి ప్రజెంట్ అప్పచెప్పడం జరిగింది. దానిపై విచారణ చేస్తున్నాం. ఆమె చెప్పేది నిజమా అబద్ధమా తెలుసుకొని ఒకవేళ ఆమెకు పాపకి సంబంధించిన బయాలజికల్ ఫాదర్ మదర్ కానీ ఏమన్నా ఎక్కడైనా ఇంకా కేసులు ఏమైనా నమోదైన రైల్వే స్టేషన్లలో మన రైల్వే పోలీసులకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఫొటోస్ పెట్టడం జరిగింది. విచారణలో అలాంటివి మనకు తెలిస్తే దాని ప్రకారం చట్టరీత్యా. బల్దియా పాలకవర్గం సమయం దగ్గర పడుతోంది. వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించినా పనుల పురోగతి కనిపించడం లేదు. అధ్వాన పరిస్థితుల్లో ప్రజలు బెంబెలెత్తుతున్నా ఆర్మూర్ బల్దియా సిబ్బంది నిద్రావస్థను వీడటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విష జ్వరాలను ఉచితంగా అందించే దోమలు ఒక పక్క, ఆకలి వేస్తే చాలు కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న వీధి కుక్కలు మరోవైపు, విషపూరిత జంతువులు మరోవైపు, వీటి మధ్యన ప్రజలు జీవనం గడుపుతున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 24వ వార్డు అధ్వానంగా మారింది. గుంతలమయంగా మారిన రోడ్లు, సరైన డ్రైనేజ్ లేక రోడ్లపైకి వస్తున్న మురికి నీరు, దోమల బెడదతో కాలనీ వాసులు అనారోగ్యాల పాలవుతున్నారు. అయినా వార్డ్ కౌన్సిలర్ మాత్రం స్పందించిన పాపన పోలేదు. నిత్యం ఇదే దుర్గంధంలో జీవనం వెళ్లదీస్తూ రోగాల పాలవుతున్నారు. మంచన్నపడి వైద్యం కోసం ఎదురు చూస్తున్న సంబంధిత మున్సిపల్ సిబ్బంది ఏమాత్రం స్పందించిన పాపన పోవడం లేదు. కాలనీలో ప్రజలు అవస్థలు పడుతున్నా వార్డు కౌన్సిలర్ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారు, నడవలేని వారు రోడ్లు బాగాలేక అవస్థలు పడుతున్నారు. మార్గం మధ్యంలో ఆటో వారు దించి వెళుతున్నారని కాలనీ వాసులు తెలిపారు.
మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ స్పందించి ధ్వంసమైన రోడ్ల మరమ్మతు జరిపించి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యలు ఉన్నాయని చెప్పనేసి చెప్పగా వార్డు సందర్శన భాగంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వార్డు సందర్శన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ గల్లీలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఇలా రోడ్లు కూడా ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా ఉన్నాయి. రోడ్లు కనీసము మరమ్మతులు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ కాలనీ ప్రజలు ఎంతో నమ్మకంతో స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ని ఎన్నుకోవడంతో ఇవాళ ఆయన గెలిచిండు. కానీ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి కౌన్సిలరు ఇప్పటి వరకు రోడ్ల గురించి అనేక సార్లు అధికారులకు చెప్పినా కానీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు రోడ్లతో సమస్యతో పాటు డ్రైనేజ్ కూడా ఇప్పటికి కూడా తీయలేని పరిస్థితి ఈరోజు ఈ గల్లీలో ఉన్నది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు ఇకనైనా ఒకసారి స్పందించి ఈ వార్డు సందర్శనకు వచ్చి వార్డు సమస్యలపై ఇక స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తక్షణమే మామిడిపల్లిలో 24వ వార్డులో 1, 2, 3, 4 వార్డులలో వీధి నెంబర్లలో ఇలా సందర్శించి అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పట్టణంలోని నిన్ననే మనం చూసినాం జర్నలిస్ట్ కాలనీలోని ఇవాళ 10% ల్యాండ్లనే కానీ అసైన్మెంట్లనే కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా ఇలా డబ్బు ప్రధానంగా ఆలోచనతో అనేక రకాల తప్పులకు దిగుతూ ఇలా తప్పుడు పత్రాలు సృష్టిస్తూ ఇలా భూములు కబ్జాలు చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో మనం చూసినాము. ఇలా అనేక రకాల కుల సంఘాలకు ఇచ్చినటువంటి భవనాలు ఇలా ఇప్పటి వరకు ఎటువంటి పరిష్కారం చూపలేని పరిస్థితి. అలాగే 10% ఏదైతే ఉన్నాయో ల్యాండ్స్ ఇప్పుడు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఆటో రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ వర్షం నీళ్ళు నిండిందంటే ఆ నీళ్ళకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. ఒకవేళ ఆ నీళ్ళల్లో పాము ఉండేదే తెలియదు, ఏముండేదే తెలియదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి రోడ్లు వేస్తే మంచి కోరుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అక్కడ కూడా కొంచెం డౌన్ ఉంటుంది. వెహికల్స్ ఒకవేళ బండి మీద వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని ఆ రూట్ నుంచి వెళ్దామంటే అక్కడే ఇబ్బంది, ఈ రూట్ నుంచి వెళ్దామంటే ఇక్కడే ఇబ్బంది, ఏ రూట్లోకి వెళ్ళినా ఇబ్బందే ఉంటుంది మాకు. దయచేసి కాస్త పట్టించుకొని రోడ్లు వేయాల్సిందిగా కోరుతున్నాం. స్త్రీలు వెళ్ళాలన్నా కష్టమే, నైట్లో చీకట్లో వెళ్ళాలన్నా కష్టమే. ఈ రోడ్లు ఇంత హీనంగా వేస్తే ఎందుకు? మీరు చూడాలి కదా, చూస్తేనే కదా తెలుస్తుంది. గల్లీలో ఏం ప్రాబ్లం ఉన్నది తెలుస్తుంది కదా. మీరు ఇంట్లో కూర్చుండి ఏసీలలో కూర్చుండి మాట్లాడితే నడుస్తుందా? రండి, ఇక్కడికి రండి. స్కూల్ పిల్లలు, బస్సులు, ఆటోలు కూడా వస్తలే వీటి లోపల. గర్భిణీ వాళ్ళని అక్కడనే రోడ్డు పైన దించేసి వెళ్ళిపోతారు. పాపం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వికలాంగులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు? వచ్చి చూడండి, అన్నీ చేపియండి. ఇక్కడికి వచ్చి తెలుస్తుంది. వర్షాకాలం కానీ ఇప్పుడు ఎక్కడైనా కానీ ప్రతి గల్లీలో సమస్య తీరుస్తూనే నడుస్తుంది. లేదంటే పెద్ద ఎత్తున ఏదైనా చేయగలుగుతామని కోరుకుంటున్నాం. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి రావాల్సిన హక్కులను సాధించుకుంటారని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ అన్నారు. కులగణనకు అందరూ సహకరించాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ కోసం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీల సంఖ్యను తీయడం ఎంతో సంతోషించదగ్గ విషయమని సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షులు సంతోష్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటికి వచ్చిన సర్వే సిబ్బందికి మిగతా వివరాలతో పాటు కుల జాబితాలో బీసీ అనేది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని బీసీ కులస్తులను కోరారు. దీనివల్ల బీసీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని పోరాడే అవకాశం ఉంటుందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో జిల్లా స్థాయి సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ వేదికను ఏర్పాటు చేయడంలో జిల్లా అధ్యక్షులు నరల సుధాకర్ సైతం ఎంతో కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం అధ్యక్షులు సంతోష్ పేర్కొన్నారు. బీసీ కులగణన జరుగుతుంది. బీసీలు అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలనే ఉద్దేశంతో నేడు బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా ఇలా బీసీ విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా నియామక పత్రం అందుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా నియామకానికి కృషి చేసినటువంటి బీసీ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నా వంతు పోరాటం చేయడానికి నాకు ఒక మంచి అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బీసీ విద్యార్థుల పక్షాన తెలంగాణ ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను.
తెలంగాణ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతుల ఖాతాలలో బోనస్ రూపంలో డబ్బులు జమ చేసి రైతులను ఆదుకుందని సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి తెలిపారు. ఇందుకు కృతజ్ఞతగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించామని చెప్పారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. రైతుల ఖాతాల్లో బోనస్ 500 రూపాయలు ఖాతాలలో జమ చేయడంతో సిరికొండ మండలం కాంగ్రెస్ కార్యకర్తల తరపున కృతజ్ఞతతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాకారం రవి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే సన్నకారు రైతులకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ రూపంలో ప్రతి రైతు ఖాతాలో జమ చేయడం జరిగిందని, దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి రైతు కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. ఎవరు ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చూపడుతుందని గుర్తు చేశారు. ఇవే కాకుండా మునుముందు రాబోయే రోజుల్లో తెలంగాణ భారతదేశంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. రైతులందరూ రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ఏ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందని మరోసారి రుజువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు ఎర్రన్న మైనార్టీసీల అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, బాకరం సంతోష్, దేగం సైనా, జీల మల్లేష్, బీసీసీల అధ్యక్షుడు నర్సింగరావు, ముత్తెన్న, సంపత్, జాఫర్, నర్సారెడ్డి, సంతోష్ నాయక్, దిగంబర్, శోభన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారికి మరియు మా స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయులు భూపతి రెడ్డి సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మనం ఎలక్షన్లో ఏదైతే ఒక మాట చెప్పామో, పండించిన పంటకు గిట్టుబాటు ధర అని చెప్పామో, మరి ఈరోజు డాడీకి గత 10 సంవత్సరాల్లో ₹1 చెల్లించిన కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు 10 నెలలు అవుతుంది. కానీ ఇవాళ బోనస్ 500 రూపాయలు అంటే అది దేశ చరిత్రలో చాలా గొప్ప విషయం. మరి మనం చూసుకుంటే మొన్న చాలా మట్టుకు ఎగతాళి చేశారు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. సన్నాలకు ఎక్కడ వస్తాయి, అదంతా అవాస్తవం మాట అని చెప్పారు. కానీ ఇవాళ వాళ్లకు తెలిసొచ్చేలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇస్తుందో దానికి కట్టుబడి ఇవాళ బోనస్ పైసలు మన సిరికొండ మండలంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ముందు పోయినటువంటి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అన్ని గ్రామాల్లో మేము ఇవాళ పొద్దున చూస్తుంటే మాకు చాలామంది ఫోన్ చేసి విషయం చెప్పారు. నిజంగా గ్రేట్. మేము కూడా చాలామంది మేము అనుకోలేము, ఈ డబ్బులు కేవలము ఎలక్షన్లో ఎవరైనా చెప్తారు, కానీ ఇది సాధ్యమా అని అనుకున్నాము. కానీ దీని అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి గౌరవ మా ఎమ్మెల్యే గారికి మేము సిరికొండ మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. జై కాంగ్రెస్. దౌర్జన్యపూరితంగా గిరిజనుల భూములను ఫార్మా కంపెనీ కొరకు తీసుకోవడం అప్రజాస్వామ్యమని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. లగచర్ల గిరిజనులపైన అర్ధరాత్రి పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్మూర్లోని కుమార్ నారాయణ భవన్ లో శుక్రవారం సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీల పేరుతో సంక్షేమ పథకాలను ప్రచారం చేసి 7వ గ్యారెంటీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, దొరల పాలన కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల అమలు సంపూర్ణం కాలేదని అన్నారు. రైతు భరోసాకు అతి లేదు గతి లేదని, ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ 40% పూర్తయిందని ఎద్దేవా చేశారు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఇచ్చిన నినాదం గాలిలో కలిసిపోయిందని, గ్రూప్ 1 విద్యార్థుల సమస్యపైన ప్రశ్నించిన వారిపైన లాఠీల మూతలు, కేసుల మూత చూసిందేనన్నారు. గత ప్రభుత్వం మల్లన్న సాగర్ రైతాంగ ఉద్యమాన్ని దౌర్జన్యంగా కేసులతో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కొరకు గత ప్రభుత్వం అప్పటికే 16,000 ఎకరాల భూముల సేకరించినా సరిపోవని, మరో 1,300 ఎకరాల భూముల సేకరణకు ఆదేశాలు జారీ చేశారన్నారు. అడవి బిడ్డలైన గిరిజనులు తమ జీవనాధారమైన సాగు భూములను మేము ఇవ్వమని తెగేసి చెప్పినా లగచర్ల గిరిజన తండాలపై అర్ధరాత్రి పోలీసుల దాడులు కొనసాగించడం శోచనీయమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం తెలంగాణ ప్రభుత్వ దౌర్జన్యాన్ని తప్పుపట్టిందన్నారు. గిరిజన రైతులపైన పెట్టిన కేసుల్ని ఉపసంహరించుకోవాలని, బలవంతంగా భూములు లాక్కోవద్దని సిపిఎంఎల్ మాస్లైన్ డిమాండ్ చేస్తుందన్నారు. మాస్లైన్ ఆర్మూర్ మండల సంయుక్త కార్యదర్శి జిల్లా నాయకురాలు వి సత్యక్క, పివైఎల్ జిల్లా కార్యదర్శి, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, అనీష్, ఐఎఫ్టియు నాయకులు అరవింద్, పివైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి బిరావి,
మనోజ్ శ్రీను, పీఓడబ్ల్యూ పద్మ, ఏఐపీకేఎస్ నాయకులు ఇస్తారి రమేష్, కార్మిక నాయకులు శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలను ప్రకటించి 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ కంచెలు తొలగించేసుకుంటాం అని చెప్పేసి పెద్ద వాగ్దానాన్ని చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ వర్గ స్వభావమే ఉన్నత వర్గాలని కాపాడడం, వారి స్వభావమే ప్రజాస్వామ్యాన్ని కొని చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి పాలనను 1 సంవత్సర పాలనను చూస్తే పరిశీలిస్తే తేటతెల్లమవుతా ఉంది. ఎందుకంటే అయ్యా నువ్వు ముఖ్యమంత్రి ఇంటి చుట్టూన్న కంచెను తొలగించినప్పుడు అందరం సప్పట్లు కొట్టాం, ప్రజాస్వామ్యాన్ని వికసిస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ మేము భావించలేం. ఎందుకంటే మీ వర్గ స్వభావం మేము అధ్యయనం చేశాం, మేము పరిశీలించాం. ఈ వెలుగులో ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనల్ని మేము పరిశీలిస్తే గ్రూప్ 1 విద్యార్థులు ప్రశ్నించినందుకు ఈపులు సున్నం చేశావు, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ ఇందిరా పార్కు ర్యాలీగా వెళ్దామంటే అనుమతులు ఇవ్వట్లేదు. మీరు గతంలో కేసీఆర్ని విమర్శించిన మీరు, గడిల పనులని చెప్పిన మీరు ఇవాళ ప్రజాస్వామ్యం వికసిస్తుందని చెప్పేసి ఏమనాలి? అంతేకాదు ఏదైతే మల్లన్న సాగర్ రైతు బిడ్డలు 2013 యొక్క చట్టాన్ని అమలు చేయాలి, లేదా మేము భూములు ఇవ్వం, మా నోట్లో మన్ను కొట్ట. కొడంగల్ నియోజకవర్గంలోని లగిచెర్ల గ్రామ గిరిజనుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని బంజారా నాయకుడు శంకర్ నాయక్ అన్నారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బంజారా సేవా సంఘం నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్బీ తండా శంకర్ నాయక్ మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గం లగిచెర్ల గ్రామంలో అధికారులపై దాడి జరిగిందని, గిరిజనులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని అన్నారు. లగ్గిచెర్లలో తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టరే చెప్పారని, పోలీసులు రాత్రి సమయాల్లో వెళ్లి గిరిజనులను అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గిరిజనులపై కేసులు నమోదు చేయించి అరెస్టు చేయించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. బేషరతుగా అరెస్టు చేసిన గిరిజనులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఫార్మా కంపెనీ పేరుతో గిరిజనులకు ఉన్న కొద్దిపాటి భూమిని లాక్కోవాలని చూస్తే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ తండా నాయకులు శంకర్ నాయక్, శివరాం నాయక్, మద్దుల్ తండా రమేష్ నాయక్, ఎస్బీ తండా సేవాలాల్, దమ్మన్నపేట తండా వాసులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం బంజారా సోదరుల తరపున మన రాష్ట్రంలో కోడంగల్ నియోజకవర్గం లగచెర్ల గ్రామాల గిరిజనులపై చేస్తున్న అరచకలను ఖండిస్తూ మా బంజారా సోదరులపై గత 6-7 నెలల నుంచి వాళ్లకు వేధిస్తూ మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు వేధిస్తూ వాళ్ళకు ఉన్నదే 2 ఎకరాల 3 ఎకరాల భూములను అక్కడ ఫార్మా పేరుతో అక్కడ కంపెనీ పెడదామనే పేరుతో గిరిజనులను వేధిస్తున్న సందర్భంగా, అట్లనే అదేవిధంగా వాళ్ళను ఏదో కిరీటకంగా దాడి చేసి వాళ్ళపై అరెస్టు అర్ధరాత్రి చూడకుండా అరెస్టు చేయడము అది శోచనీయం. మా బంజారా సోదరులతోటి పాలనలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇటువంటి అరచకలు చేయడము మా గిరిజన సోదరులకు ఎంతో మోసం చేసినట్టుగా మేము భావిస్తూ, వాళ్ళకైతే ఏదైతే అర్ధరాత్రి అరెస్టు చేసిరో వాళ్లకు ముక్త కంఠంతో వాళ్ళపై ఏ కేసు లేకుండా విడుదల చేయాలని దర్పల్లి మండలం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనగా గిరిజనులు లేనిది ఈ రాష్ట్ర ప్రభుత్వము గద్దెనెక్కలేదు. ఎందుకంటే మా గిరిజనులు అయితే ఎప్పుడు ముక్త కంఠంతో ఓటేసిరో అప్పుడే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనలోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా సోయి తెచ్చుకోవాలా. మీరు మా గిరిజనులపై చూపిస్తున్న అరచకలను ఎంత దూరం లేదు అరికట్టే రోజులు దగ్గరలోనే ఉంది. మా గిరిజనులు తలుచుకుంటే, మా గిరిజన బిడ్డలు తలుచుకుంటే మీకు ఎక్కడ తొక్కేది తెలియదు. మా గిరిజన బిడ్డలు ఏంది చెప్పిన మాట వింటారు, ఏదో నమ్ముతారు. నమ్మిన వాళ్లకు మీరు ద్రోహం చేస్తున్నారు. వాళ్ళ భూమిని లాక్కోవడము, అక్కడ ఫార్మ పేరుతో మా గిరిజన బిడ్డల భూములను లాక్కోవడం ఎంత మట్టు కరెక్ట్కో నువ్వు సోయి తెచ్చుకోవాలా. మేము లేనిది నువ్వు ప్రభుత్వం ఎప్పుడు రాలేదు. మేము దలుచుకుంటే రేపు వాళ్లకు అరెస్టు చేసిన వాళ్లకు ముక్తఖండంతో వాళ్ళపై కేసు లేకుండా విడిచిపెడితేనే సై, లేకుంటే
మీరు రేపు రాబోయే రోజులలో మీరే చూస్తారు. మీరైతే ఏదైతే మాకు మభ్యపెట్టి మా గిరిజనులపై 2500 పింఛన్ ఇస్తామని, 500 బోనస్ ఇస్తామని, అదే మనకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తామని వాళ్ళకు మోసం చేసి నువ్వు ఓటు గుద్దుకొని గద్దెనెక్కినావు. ఆ గద్దెనెక్కినవు కాకుండా మా గిరిజనుల భూమి లాక్కోవడం నీకు సిగ్గుచేటు. మా గిరిజనులు మీకు బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో జిల్లా మండలం కూడా మీపై తిరగబడతారని హెచ్చరిస్తూ వాళ్ళకు ముక్త కంఠంతో విడిచిపెట్టాలని మా దర్పల్లి మండలం తరపున కోరుకుంటున్నాము. విడిచిపెట్టంచో మీకు తగిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్వే వివరాల నమోదు ప్రక్రియ పరిశీలన, నిబంధనలు పక్కాగా పాటించాలని అధికారులకు కలెక్టర్ సూచన. రైతుల బ్యాంకు ఖాతాలలో బోనస్ జమ కావడంతో ఆనందం. కృతజ్ఞతగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు తప్పిదాలు లేకుండా చూడాలని అధికారులకు పాలనాధికారి ఆదేశాలు. జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు, పేద జంటలకు మొదటి మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు. పెన్షన్ పెంపు కోసం కదం తొక్కిన విహెచ్పిఎస్ శ్రేణులు. ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో, స్తంభించిన ట్రాఫిక్ తో జనం ఇబ్బందులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.